చంద్రబాబు నాయుడు టైంలో దొంగ ఓట్లు జరగలేదా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ దొంగ ఓట్లు జరిగినాయి. అది తప్ప రైటా? ఖచ్చితంగా తప్పే. అయితే బాబు టైంలో వెంటపడి వాటి మీదన విచారణల కోసం అడగటం జగన్కి చేత కాలేదు. బట్ జగన్ టైంలో దాని మీద వెంటపడి విచారణకు అడగడం తెలుగుదేశం పార్టీ చేతనేది. దాని ఫలితం ఇప్పుడు వరుసపెట్టి అధికారులు యాక్షన్కి గురి కావడం, కొంతమంది సస్పెన్షన్లు, కొంతమందికి సంబంధించినటువంటిది దర్యాప్తులు, శాఖాపరమైన దర్యాప్తులు. ఏది గోరుతో పోయేదానికి గొడ్డలతో దాకా తీసుకుపోవడం అన్నటువంటిది ఇదే. తిరుపతిలో ఈజీగా గెలుస్తారని తెలుసు, కానీ తిరుపతిలో దొంగ ఓట్లు ఏదైతే ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి చేయించినటువంటి నేరం ఇంతవరకు గతంలో చరిత్రలో ఎవడూ చేయలేదు. అది ఇప్పుడు జరిగింది. అక్కడ చేసినటువంటి వ్యవహారానికి జగన్కి చెప్పి చేస్తారంటే చేయరు, అక్కడ ఉన్నటువంటి నాయకులే చేస్తారు. కానీ అదే నాయకులు ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, వాళ్లే హీరోలుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు టైంలో అట్లాగా చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అయితే ఈ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేయడం మాత్రం బాబు గారి టైంలో జరగలేదు. అది ఒప్పుకు తీరాల్సినటువంటి అంశం. దొంగ ఓట్లు అంటే ఇతర రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి అంటే అక్కడ ఓటేసేసినటువంటి వాళ్ళని మళ్ళీ ఇటు తీసుకురావడం, కర్ణాటక, హైదరాబాద్, అది నడుస్తూ ఉంటుంది. ఈవెన్ అది వైసీపీ కూడా చేస్తుంటుంది, కాంగ్రెస్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంటుంది. అలాగే అవుతుంది. లేదా దొంగ ఓట్లు అన్నటువంటి సందర్భంలో అంటే ఒక ఓటు మనిషి కనుక ఇంట్లో లేకపోతే వాళ్ళ ఓటు కనుక్కుని వేరే వాళ్ళ చేత వేయించేటటువంటి తరహా కేసులే అనుకుని ఫీల్ అయ్యి లైట్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు అది వెంటాడుతున్నటువంటి వేళ అబాస్ పాలవుతుంది జగన్ సర్కార్.